గోవిందాయ నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పరమాత్మ శ్రేయపతి అయిన శ్రీమన్నారాయణుడు తన కటాక్ష నేత్రాలతో అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. నా వాయిస్ సోషల్ మీడియాలో వినపడి దగ్గరగా నెల రోజులు అయిపోయింది. నేను వేసవ సెలవులు ఇవ్వగానే పిల్లని తీసుకొని గుజరాత్ ద్వారకా యాత్రకు వెళ్ళానండి. అక్కడి నుండి మన ఫాలోవర్స్కి అందుబాటులో ఉండటం కోసము నాకు కుదిరినప్పుడు 2-3 షార్ట్స్ ఏవో 1-2 వీడియోస్ అప్లోడ్ చేశాను అంతే. అక్కడ వాతావరణం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయినా సరే అసలు సోషల్ మీడియా చూడాలనిపించదు. నేనైతే ఏదో వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి తప్ప అసలు ఫోన్ వాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఆ సోషల్ మీడియా చూడలేదు. అక్కడ వాతావరణం అంతా కూడా కంప్లీట్గా చాలా ఆహ్లాదకరంగాను ఆధ్యాత్మికంగానూ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా పరిస్థితులు ఏవి నాకు తెలియవు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడేమో వాతావరణం చల్లగా ఉంది, ఇక్కడేమో బాగా వేడిగా ఉండి కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి కాస్త దగ్గు జలుబు వచ్చేసి 1-2 రోజులు జ్వరం వచ్చేసి గొంతు బాగాలేక ఇక్కడికి వచ్చినా సరే నేను వీడియోస్ చేయలేకపోయాను. నేను మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ద్వారకలోనే పెరిగానండి, అక్కడే ఉన్నాను నేను. 2019 నుండి ఆంధ్ర వచ్చేస్తాం, మ్యారేజ్ అయిపోయాక నాకు. ఇంకా తర్వాత మరలా తిరిగి ద్వారక వెళ్ళలేదు. తర్వాత మా పెద్ద బాబు పుట్టేసి వెంటనే కరోనా వచ్చి ఆ తర్వాత నాకు మరలా సెకండ్ డెలివరీ అయ్యి ఇంకా అలా 7 సంవత్సరాలు గడిచిపోయింది. గోవింద సేవ స్టార్ట్ చేసిన తర్వాత భగవద్గీత వీడియో స్టార్ట్ చేశాను కదా. భగవద్గీత కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చేయించడానికి ద్వారక వెళ్ళాలనుకున్నాను. అప్పట్లో ఒక వీడియో కూడా చేసి చెప్పడం జరిగింది, ద్వారక వెళుతున్నాను పూర్ణాహుతి కోసం అని. మా మావయ్య గారు వైకుంఠానికి వెళ్ళిపోవడం వలన మరలా అది వెళ్ళకుండా అప్పట్లో ఆగిపోయాము. ఇంకా అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. నాకేమో స్వామి మీద విపరీతంగా విరహం పెరిగిపోతూ ఉంది, స్వామిని చూడాలి అనేసి. ఇంకా స్వామి విపరీతంగా గుర్తొస్తూ ఉండటం వలన 7 ఏళ్ళు అయిపోయింది కదా, మొదటి నుంచి అక్కడే ఉన్నాను నేను. దాంతో మొన్న పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే వెంటనే క్షణమానసం చేయకుండా ఫ్లైట్లో వెళ్ళిపోయాము. హ్యాపీగా అక్కడ ఉండి కొద్ది రోజులు మా వాళ్ళందరినీ కలిసి ఫ్రెండ్స్ని, బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని అందరినీ కలిసి ఊరంతా తిరిగేసి స్వామిని సేవించుకొని గోమతీ స్నానం చేసి ఆడి పాడి ఆనందించి మా గుజరాత్ ఫుడ్ బాగా తినేసి రెస్ట్ తీసుకొని కృష్ణ పరమాత్మతో, భగవంతుడితోటి, భాగవతులతోటి గడిపి సత్సంగం చేసి చాలా 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 ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చానండి నేను. మన ఫాలోవర్స్ చాలామంది కమ్యూనిటీ పోస్టుల కింద రాస్తూ ఉన్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు, భగవద్గీత వీడియోస్ రావడం లేదంటే మీ వీడియోస్ రావడం లేదు, వీడియోస్ చేయండి అనేసి. చూసి చాలా రోజులు అయిపోయిందని కూడా. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. మీ అభిమానం ఎల్లవేళలా నాపైన ఇలాగే ఉండాలని కూడా పరమాత్మను ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను. భగవద్గీత వీడియోస్ అవన్నీ కూడా ఎప్పటిలాగే స్టార్ట్ అవుతాయండి. చిన్న బ్రేక్ తీసుకున్నాను అంతే. హాలిడేస్కి వెళ్ళాం కదా, కొంచెం హెల్త్ పాడైపోయి గొంతు బాగాలేక వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా స్టార్ట్ చేస్తా. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, గుజరాత్ నుండి ద్వారక నుండి వచ్చేటప్పుడు నేను ఏం తీసుకొచ్చాను మీ అందరికీ చూపించాలని, నా అనుభవాలు పంచుకోవాలని ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన భగవద్ అనుభూతిని విశేషంగా మనకు అనుభవం కలిగించేవి, మనల్ని ఆనందంగా ఉంచేవి, మనకు ఆ పరమాత్మ అనుభవాన్ని, ఆ పరమాత్మ విశేషమైన కృపను, ఆ పరమాత్మ విశేషమైన ప్రేమను మనకు అనుభూతిని చెందించేవి కొన్ని పవిత్రమైన వస్తువులను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చూసి ఆనందించడం కోసం ఈ వీడియో. పరమాత్ముడు లక్ష్మీనాథుడైన, ద్వారకానాథుడైన కృష్ణ పరమాత్మ అందరినీ ద్వారక నుండి తన కటాక్ష నేత్రాలతోటి చల్లగా చూడాలని ఇంకోసారి ప్రార్థిస్తున్నాను. నేను ద్వారక నుండి తీసుకొచ్చిన కొన్ని వస్తువుల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, నా 2 కొడుకులు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకో 3వ పిల్లవాడని చూపిస్తాను మీకు. ఇదిగో వీడే. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడో. సిలికాన్తో చేసిన కృష్ణ పరమాత్మ బొమ్మ అండి ఇది. అచ్చంగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసున్న బాబుని ఎత్తుకున్నట్లే ఉంటుంది.
ఇలాంటి బొమ్మలు ఈ మధ్యకాలంలో బాగా తయారు చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. సిలికాన్తో చేసిన బొమ్మ. ఈ డ్రెస్ అంతా కూడా స్వామికి బొమ్మతో పాటుగానే అంటే వేసేయచ్చు. ఇలాంటి రకరకాల డ్రెస్సులు ఉంటాయి కదా, ఇలాంటి బట్టలు తీసుకొని వేయచ్చు. తలపాగానేమో బాంధేజ్ కాటన్ దుప్పట తలపాగా నేనే కట్టాను స్వామికి. తర్వాత అలంకారం అది చేశాను. ఈ బొమ్మ మా పిల్లలకి బాగా నచ్చింది. ఇది మా పిల్లలకి ద్వారకలో మా బాపూజీ గిఫ్ట్గా ఇచ్చారు. నేను కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను. మా పిల్లలు అయితే విపరీతంగా ఆడుకుంటున్నారు ఈయనతోటి కలిసి. ఇంకా 24 గంటలు ఆడుతూ ఉంటే పాడైపోతుంది బొమ్మ అనేసి నేను తీసి కాసేపు తర్వాత ఆడుకున్నాక లాక్కొని లోపల పెట్టేస్తున్నాను. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. అచ్చంగా ఒక బాబుని ఎత్తుకున్నట్లే ఉంటుంది. ఈ పాదాలు ఇవన్నీ కూడా, పాదాలు చేతులు ఇవన్నీ కూడా మామూలుగా కూడా పెట్టేయచ్చు, నిలబెట్టేయచ్చు, కూర్చోబెట్టేయచ్చు, పడుకోబెట్టేయచ్చు. బాగున్నాడా మా చిన్ని కృష్ణుడు? ఇవన్నీ ద్వారకా భగవతి మహారాజ్ని రాజరాజేశ్వరి రుక్మిణి అమ్మవారి ఓఢిని అంటారండి. ఓఢిని అంటే ఏం లేదు, మన తెలుగులో మేలి ముసుగులు అంటారు కదా, అంటే తల మీద గుండా వేసుకునేవి, ఉత్తరాది సాంప్రదాయంలో వేసుకుంటారు కదా. ఇవి కంప్లీట్గా బాంధేజ్ ప్యూర్ సిల్క్. ఇవి చీరలు కాదండి, మనం దుప్పటాలు అనవచ్చు. కానీ దుప్పటాల కంటే కూడా పొడవు వెడల్పు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చనియా చోళీ లేదా గగర చోళీ అంటాం కదా, లేదా రాజస్థాన్ భాషలో ఘర్చోళా అని కూడా అంటారు. అంటే కంప్లీట్గా పవిటలా వేసుకొని కొంగును తల మీద గుండా కప్పుకోవడానికి, మొహం పైకి పరదా వేసుకోవడానికి అన్నిటికి కూడా సరిపోయేంత వెడల్పు పొడవు ఉంటాయి. మన దుప్పటాల కంటే కూడా పొడవ వెడల్పు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే చీరలు కూడా కాదు. ఇవి ప్యూర్ గుజరాతీ బాంధేజ్ సిల్క్. వీటిని రుక్మిణి అమ్మవారికి తలపై గుండా ధరింపజేసేటప్పటికి ఈ డిజైన్స్ కనపడుతున్నాయి చూసారా, బాంధేజ్ డిజైన్స్. ఇవన్నీ కూడా ఇలా దారాలతో కట్టేసి ఉంటాయి, దారం పోగులతోటి. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవన్నీ దారం పోగులతో కట్టేసి ఉంటాయి. వీటిని తీసుకొచ్చాక పూజారులు 4 వైపులా 4 చెంగులు పట్టి గట్టిగా లాగుతారనమాట. లాగినప్పుడు ఆ దారం పోగులు వాటంతరమే ఊడిపోయి మొత్తము కుచ్చులా కింద పడిపోతుంది. దులిపేసి ఎవరిని తాకనివ్వకుండా అలాగే అమ్మవారికి పైన ధరింపజేస్తారు. దీన్ని గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఓఢని అని పిలుస్తారు. ఇవి అమ్మవారికి వేసేటప్పుడు ఇంత స్మూత్గా, షైన్గా, స్ట్రైట్గా ఉండవండి. అమ్మవారికి ధరింపజేసిన తర్వాత, మనం తీసుకున్న తర్వాత ప్రసాదంగా వీటిని రోలింగ్ చేపించాలి. మా ఫ్రెండ్ అయితే గుజరాత్లోనే నేను బయలుదేరి రిటర్న్ వచ్చేటప్పటికే రోలింగ్ కూడా చేంజ్ చేసి ఇచ్చేసింది నాకు. రోలింగ్ అయిపోయాయి. రోలింగ్ చేసిన తర్వాత ఇవి ఇంకా షైన్గా, స్ట్రైట్గా, కంప్లీట్గా ఒక ఇస్త్రీ చేసినట్లుగా ఇంకా నీట్గా ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఇంకా ఇస్త్రీ కూడా చేయించాల్సిన పర్లేదు. అంటే అమ్మవారికి ధరింపజేసేటప్పుడు రోలింగ్ చేయించరండి, ఎవరు తాకరు. ఆ బాంధేజ్ తయారు చేసి అలాగే తెచ్చిస్తారు ఆలయానికి. అమ్మవారు వేసుకున్న తర్వాత వీటిని మనం తీసుకున్న తర్వాత రోలింగ్ చేయించుకుంటాం. అట్లాగే ఈ 3 రోలింగ్ చేయించినవి. వీటిలో ఇలాగా మగ్గం పైన జరీ వస్తుంది, జరీ వర్క్ చేసింది వస్తుంది. అది ఇంకా భారీగా, ఇంకా అందంగా ఉంటుంది. అది కూడా ఒకటి ప్రసాదంగా నాకు అందింది. దాన్ని నేను నా స్నేహితురాలకి ఇచ్చాను. ఇదేమో డీప్ రెడ్, ఇదేమో మెరూను, ఇదేమో మెజెంటా పింక్ రాణి కలర్. నేను ఎప్పుడూ కూడా ద్వారకలో రుక్మిణి అమ్మవారికి మన సౌత్ నుండి పట్టు చీరలు తీసుకుని వెళ్ళి పెడతాను. అమ్మవారికి ఆ చీరలు కడతారు కూడా ఆలయంలో మహంతులు. అలాగే అమ్మవారికి తల మీద వేసే మేలి ముసుగులు లేదా ఓఢనీలు నేను లాక్కొచ్చేసుకుంటాను. నాకు అమ్మవారి బట్టలు అంటే చాలా ఇష్టం. రుక్మిణి అమ్మవారి వస్త్రాలు నేను దాచుకుని మరీ వేసుకుంటాను. పండగలప్పుడు, ప్రత్యేకమైన పుణ్యతిథుల్లోనూ, లేదంటే యాత్రలు చేసేటప్పుడు, అలాంటి పవిత్రమైన సందర్భాలలో నేను అమ్మవారి ఓఢనీలు ఎప్పుడు ధరిస్తాను. ఇవేమో ఇంతకు ముందు గతంలో తీసుకున్న అమ్మవారి ఓఢనీలు. ఒకటి రెడ్, ఒకటేమో మెజెంటా పింక్. వీటిని నేను మొన్న ద్వారకాయాత్ర చేసినప్పుడు కూడా ధరించడం జరిగింది. రుక్మిణి అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు నేను ఇదే ధరించానండి. ఆ తర్వాత
పితృ శ్రాద్ధము పిండోదకాలు చేయించేటప్పుడు రెడ్ కలర్ ఓడిని ధరించాను. ఇవి కూడా అమ్మవారు ధరించిన శేష వస్త్రాలే గతంలో అమ్మవారి దగ్గర నుండి నాకు వచ్చినవి. అలాగే ఇవి మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు యూట్యూబ్లో వీడియోస్లో కూడా చూసుంటారు. ఇది ప్యూర్ కాటన్ షాల్, ఇది కంప్లీట్గా బాంధేజ్ కాటన్. దీన్ని కృష్ణ పరమాత్మకు చలికాలం రాత్రుల్లో మెడలో షాల్లా వేస్తారు. చాలా ఫొటోస్లో చూసుంటారు మీరు కూడా. ఇది కృష్ణ పరమాత్మ కప్పుకున్న షాలు. దగ్గరగా ప్రసాదంగా నా చేతికి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. నేను ఎప్పుడైనా సరే ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ షాల్ కప్పుకొని నేను ప్రయాణం చేయను. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ షాల్ వేసుకుని వెళ్తాను. నేను డ్రెస్ వేసుకున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, ఏం వేసుకున్నా సరే నేను ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ కప్పుకున్న షాల్ ఎప్పుడు కూడా నేను ధరించి ఉండాల్సిందే, నాతో పెట్టుకుంటాను. నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా, హెల్త్ బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా స్వామి షాల్ అలా కప్పుకొని ఉంటానండి. అంటే అలా కప్పుకుంటే ఏదో అద్భుతం జరుగుతుందని కాదు, నాకు స్వామి నాతో ఉన్నాడు అనే ఒక ఆనందం అనమాట. అందుకోసం అంతే. ఇంకంతా ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి వస్త్రాలు, స్వామివారి షాల్స్ లాక్కొచ్చుకోవడం అలవాటు నాకు. నేనుగా చీరలు అవేమీ కొనుక్కోను. నాకు చీరలు అవేమి నేను పెద్దగా వాడను. షాపింగ్ అంటే నాకు కాస్త ఎలర్జీ కూడా. షాపింగ్ కోసము టైం వేస్ట్ చేసుకోవడము అది నాకు పెద్దగా నచ్చదు మొదటి నుండి. ఆ తర్వాత ఆలయం నుండి నాకు వచ్చిన ప్రసాదాలు, ఇది చిన్న శంఖం, మరి దీన్ని దక్షిణావర్త శంఖం అంటారేమో నాకు తెలియదు సరిగా. ఇది జాలర్లు స్వామికి సమర్పించడానికి ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు నాకు శేషప్రసాదంగా లభించింది. దీంట్లో ఇంకాస్త ఇసుక మట్టి కూడా ఉంది, మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి. ప్రత్యేకించి ద్వారకా ఆలయంలో స్వామికి శంఖంలో జలము, తులసి వేసి శంఖ హారతి అని ఇస్తారు. హారతితో పాటుగానే శంఖ హారతి కూడా జరుగుతుంది. శంఖంలో జలము పిల్లలకు తాగిపిస్తే వాళ్ళకు వాక్పటిమ బాగా కలుగుతుందట, చాలా మంచిదనేసేసి అక్కడ శంఖంలో జలము మా పిల్లలకి తాగించడం జరిగింది. అలాగే రోజు స్వామికి ఇలాగే శంఖంలో హారతి ఇచ్చి ద్వారకలో ఇచ్చినట్లుగానే జలము పిల్లలకు తాగించమని చెప్పారు అక్కడ పెద్దలు, మహంతులు. కాబట్టి ఆలయంలో నుండి ఈ శంఖము ప్రసాదంగా తీసుకొచ్చాను ఇంటికి స్వామివారి హారతి కోసం. ఇది చాలా చిన్న శంఖమే కానీ చాలా ముచ్చటగా ఉంది. ఇంకొంచెం నేను క్లీన్ చేసుకోవాలి, మట్టి ఇసుక ఉంది శంఖం లోపల. ఆ తర్వాత ముఖ్యంగా మీకు చూపించాల్సింది ముత్యాల ప్రసాదం. ద్వారకా సముద్రంలోని మంచి ముత్యాలు ఇవన్నీ. ద్వారకలో స్వామి ధరించేది ఈ ముత్యాలనండి. ఇవి అరేబియన్ సీ, అంటే ద్వారకా సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రంలో జాలరి వాళ్ళు వల వేసినప్పుడు, అంటే జాలరుల నాయకుడు మొదటి వల వేసినప్పుడు అందులో ఏం పడతాయో ఆ సంపద అంతా కూడా ద్వారకాధీశ్వర స్వామికి సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ద్వారకలో జాలరులకి కులదేవత భగవతి రుక్మిణి అమ్మవారు. జాలరు వాళ్ళు ఉండే ఆ ప్రదేశానికి కూడా రుక్మిణి నగర్ అని పేరు. ద్వారకలో వర్వలా వెళ్ళే రోడ్లో ఉంటుంది. అంటే ద్వారక నుండి ఓఖా వెళ్ళే రోడ్లో అంతా కూడా జాలరులు ఉంటారు. ఆ ప్రదేశానికి రుక్మిణి నగర్ అని పేరు. వాళ్ళు మొదటిసారి వల వేసినప్పుడు ఆ వలలో ఏం పడతాయో, అంటే చేపలు, తిమింగలాలు, తాబేళ్ళు అలాంటివి తప్ప, జలచరాలు తప్ప ఇలాంటివి శంఖాలు, ముత్యాలు, రంగురాళ్ళు, రత్నాలు ఇలాంటివన్నీ కూడా మొదటి వలలో పడనివి వల అలాగే తీసుకొచ్చి జలచరాలను తీసేసి మిగతా తీసుకొచ్చి ద్వారకలో స్వామివారికి సమర్పణ చేయడం అనాదిగా వస్తున్న ఆచారము. అందులో నుండి శేషప్రసాదంగా నాకు ఇవి లభించాయి. ఇవి 62, 63 ముత్యాలు. వీటికి ఇంకా హోల్ కూడా వేయలేదు, హోల్ వేయించాలి. ఈ శంఖం కూడా అలాగా దాంట్లో పడిందే. కొంత క్లీన్ చేసి ఇచ్చారు నాకు, ఇంకాస్త నేను క్లీన్ చేసుకోవాలి. ద్వారకలో స్వామికి ఈ ముత్యాలే ఆభరణాలుగా వేస్తారండి, రుక్మిణి అమ్మవారికి కూడా. ఇదిగోండి, నేను మెడలో ధరించే ఈ ముత్యాలు కూడా ద్వారకలో స్వామి ప్రసాదంగా లభించిన ముత్యాలే. వీటికి హోల్ వేయించేసి నేను చుట్టించుకున్నాను. ఇవి ఈసారి ప్రసాదంగా లభించిన ముత్యాలు. ఇవి చాలా పెద్దవి, వీటికి కూడా హోల్ పెట్టించాలి. ఇవి మొత్తము 62, 63 ముత్యాలు ఉన్నట్లున్నాయి. ద్వారకా స్వామివారి శేషప్రసాదంగా లభించాయి నాకు మధ్యాహ్నం వేళ కోవెలలో. అన్నీ రుక్మిణి అమ్మవారివి, స్వామివి లాక్కొచ్చేసుకున్నావు, మరి నువ్వు కొన్నవేంటి? ఇంకా అన్నీ ప్రసాదాలు, గిఫ్ట్లే కదా అంటారేమో. నేను కొన్నవి కూడా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఇవిగోండి స్వామివారి ఫొటోస్.
మా ఇంటికి వచ్చే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వడం కోసం అనేసి ఇలాంటివి కొన్ని తీసుకున్నాను. చాలామందికి పనిచేస్తాను, ఇంకొన్ని మిగిలాయి. మా ఇంటికి వచ్చే వాళ్ళకు, బంధువులు, శ్రేయోభిలాషులకి పంచడం కోసం అనేసి ఇవి బాగా తీసుకొచ్చాను నేను. ద్వారకలో స్వామివారి ఫొటోస్ అండి ఇవి. అక్కడ ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారాలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత స్వామికి అలంకారానికి కొన్ని శృంగార్ చీజ్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మన వైపు దొరకవు, కానీ ద్వారకా, బృందావనము ఆ ప్రాంతాల్లో బాగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా స్వామి అలంకారానికి వాడతారు. తల మీద అలంకారం చేయడానికి, స్వామికి పట్టీలుగా, కడియాలుగా వాడటం కోసం, వెనక కట్టడానికి ఇలాంటి ఎర్రదరాలతో ఉంటుంది. ఈ అలంకారానికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ దొరకవండి మన వైపు. నేను ఎప్పుడైనా సరే బయట ఎక్కువ ద్వారక నుండి తెప్పించుకుంటాను. మా వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే అక్కడ నుండి పంపిస్తారు, లేదా నేను వెళ్ళినప్పుడు మన స్వామి సైజుకి తగ్గట్టు అలంకారం వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటాను. ఇదిగోండి, ఇవన్నీ కలిగి నవలి పింఛాలతో చేసిన ముకుట్ అంటారు కదా, అవి బాగున్నాయా? అలాగే ఇవి పక్షి ఈకలతోటి చేసిన కుచ్చులు. వీటిని కూడా కలిగి అని అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. కుచ్చులు అంటారేమో బహుశా, లేదా ఈకలు. ఇవన్నీ కూడా స్వామికి చక్కగా తలపాగా పైన అలంకరిస్తాము. ఇవన్నీ మన వైపు దొరకవండి, అందుకని నేను ద్వారక నుండి తెప్పించుకుంటాను, లేదా వెళ్ళినప్పుడు అక్కడ నుండి తెచ్చుకుంటాను. సరే, ఇవన్నీ కూడా స్వామి అలంకారం సామాను. అసలు నాకు ద్వారకలో కృష్ణుడు ఏమిచ్చి పంపించాడు అది మీకు చూపించడానికి ముందు ఇదొకసారి చూపించేస్తాను. ఇది ఒకప్పుడు నాథమునుడు సేవించిన శ్రీ నాథద్వార స్వామి, తర్వాత వల్లభాచార్య స్వామి వారిని అనుగ్రహించడం జరిగింది. పుష్టి సాంప్రదాయంలో రాజస్థాన్లోని నాథద్వారాలో స్వామిని మనం సేవించుకోవచ్చు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతూ ఉన్న భంగిమలో ఈ స్వామిని దర్శనమిస్తారు. ఈ స్వామిని మనము రాజస్థాన్ శ్రీనాథ్ ద్వారాలో సేవించుకోవచ్చు. చాలా చాలా బాగున్నారు కదా. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు నేను మీకు ఈయన కథ చెప్తాను. ఇక సరిగ్గా ద్వారకయాత్ర పూర్తి చేసుకొని రేపు తెల్లారి బయలుదేరుతున్నాను అనగా ఆ ముందు రోజు సాయంత్రము నేను ఆలయానికి వెళ్ళాను. స్వామికి ఆరతయింది, స్వామిని సేవించుకున్నాను. నాకు ఎందుకో తీవ్రమైన ఏడుపు వచ్చేసింది. కరెక్ట్గా స్వామి ముందుకు వెళ్ళి హాయిగా 15 రోజులు ఆనందంగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఇక్కడ గడిపాను. ఇక్కడ దొరికినంత ఆనందం ఎక్కడా దొరకదు, సంసారంలో అసలే ఉండదు. మరలా తిరిగి ఇంటికి వెళుతున్నా. మరలా ఇక్కడ దొరికినంత ఆనందము ఎక్కడ దొరుకుతుంది? సత్సంగం ఎక్కడ దొరుకుతుంది? నిరంతరము కృష్ణనామస్మరణ చేస్తూ ఉండే భాగవతులు ఎక్కడ లభిస్తారు? ఇలాంటి గూడు ఎక్కడ కనపడుతుంది సేవించుకోవడానికి? మరలా నువ్వు నాకు ఎప్పటికి కనిపిస్తావో, ఎప్పుడు నేను ద్వారకు వస్తాను అని నాకు తీవ్రమైన ఏడుపు వచ్చేసింది. ఓ అని కృష్ణుడి ముందు నిలబడి ఏడ్చేస్తాను నేను. అయిపోయిన తర్వాత దేవాలయంలో ఒకవైపున స్వామి ఆలయం పక్కనే చాలా ప్రాచీనమైన రావి చెట్టు ఉంటుందన్నమాట. ఆ రావి చెట్టుకి తల అంచి నమస్కరించుకొని తల ఇలా తీశానంతే. కరెక్ట్గా నా ముందు, అంటే రావి చెట్టు ముందు ఇద్దరు మహిళలు ఆ టెంపుల్ అంతా క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు కింద పడ్డ పువ్వులు, రావి ఆకులు చిపిరితో చిమ్మేసి బ్లాక్ కలర్ కవర్లోకి ఎత్తేస్తున్నారు, మొత్తం డంప్ చేయడానికి, పారడానికి. ఆ రావి ఆకుల మధ్యలో నాకు ఈయన గారు కనిపించారు. ఇంతవరకే కొంచెం కనిపించింది నాకు. ఏమిటా ఇది ఇత్తడిలాగా ఉంది అనేసి గబగబా వెళ్ళి వాళ్ళని ఎత్తనివ్వకుండా చేతులతో కదిలించి చూస్తే ఈయన గారు కనిపించారు నాకు. ఆ మహిళలు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. అరే, ఈయనలా వచ్చాడు మధ్యలోకి, మేము చూడలేదే, మీరు కానీ చూడకపోతే ఎత్తేసేవాళ్ళమే అనేసి. వెంటనే నేను చేతుల్లోకి తీసుకున్న చెత్తగొప్పలో దొరికిన వాడిని వదిలేయంగా ఇంటి తెచ్చి పెంచుకుంటాం. ఇంకా తీసేసుకున్నాను. ఎందుకో తెలీదు, చెప్పలేని ఏడుపు వచ్చేసింది. ఇంకా తర్వాత ఆ రోజు సాయంత్రం ఈయన తీసుకొని బయటకు షాపింగ్కి వెళ్ళి గౌన్లు, అలంకారం సామాన్లు అన్నీ కొని తీసుకొచ్చేసాను. పరమాత్ముడు నేను ఏడ్చానని కాబోలు, నీతో ఎప్పుడు నేను తోడుగా ఉన్నాను, నువ్వెప్పుడు కూడా ఒక్కదానివి కాదు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను అని
నేను స్వామిని చూసి ఏడ్చుకుంటూ ఆలయంలో నుండి రావి చెట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడ చెత్త కొప్పలో కనిపించాడు నాకు ఈయన. తెచ్చేసుకున్నాను. అది ఈయన స్టోరీ. ఈయన గారి కోసం కొన్న సరంజామా ఇదంతా. ఇంకా వేయాలి కదా గౌన్లు, స్వామి కోసం కొన్న బట్టలు, ఆభరణాలు, అలంకారాలు ఇవన్నీ. అంటే లడ్డూ గోపాలస్వామి ఆరాధన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ద్వారకా, బృందావనం లాంటి ప్రదేశాలలో, అంటే నార్త్ ఇండియాలో ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. ఆయనకి వేసే అలంకారాలు కూడా విశేషంగా చాలా అద్భుతంగా ముద్దుగా ఉంటాయి. నేను చాలాసార్లు టెంప్ట్ అయినా సరే అప్పటికీ మా దగ్గర పూర్వం నుంచి స్వామివారు కొలువై ఉన్నారు కాబట్టి ఎంతమందికైనా సేవ చేస్తామో, ఎక్కువ కూడా ఉంచుకోకూడదు విగ్రహాలు. నాకు ఎన్నోసార్లు ముద్దుగా అనిపించినా కూడా ఎప్పుడు నేను లడ్డూ గోపాల స్వామి వారిని తీసుకోలేదు. కొనుక్కోవాలంటే ఎంతసేపు మంచి పెద్ద సైజు కొనుక్కొని చక్కగా అలంకరించుకోవచ్చు. కానీ మా ఇంట్లో పూర్వం నుంచి కృష్ణ పరమాత్మ ఆరాధన అలా వస్తూ ఉంది. పరంపరాగతంగా స్వామివారు వస్తూ ఉన్నారు. ఇంకో చిన్ని కృష్ణుడు ఉన్నాడు. అది కాకుండా మన గోవింద సేవ ఛానల్లో భగవద్గీత పూర్తయిన తర్వాత ఒక కృష్ణ పరమాత్మ ద్వారక నుండి వచ్చాడు. ఆయనకి కూడా మాధవరాయుడు నామకరణం చేసి ఇంట్లో స్థాపించడము, సేవా కైంకర్యాలు చేస్తూ ఉన్నామా. ఎక్కువ ఉన్న మనం సేవ చేయలేం కాబట్టి నేను ఎప్పుడు కూడా కృష్ణుడి విగ్రహాలు కొనను. ఒకవేళ కొనాల్సి వస్తే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కోసం కొంటూ ఉంటాను అంతే. ఈయన దొరికేశాడు. చాలా పాతదే, 1-2 సార్లు తోమి క్లీన్ చేసినా కూడా ఇంతకంటే మెరుపు రాలేదు. మొత్తానికి లడ్డు గోపాలస్వామికి గౌన్లు వేసే ముచ్చట కూడా తిరిగింది నాకు. స్వామి రావి చెట్టు దగ్గర నాకు సాక్షాత్కరించిన తర్వాత అప్పుడు ఇంకా ఆ రోజు నైట్ షాప్స్కి వెళ్ళేసేసి ఆయనకి కావాల్సిన అలంకారాలు, సెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇవన్నీ ఈయన గారి కోసం కొన్నవి. అదంటే విషయము. పరమ పూజ అహోబిల రామానుజాచార్య స్వామివారు ఈయన బాగా పసివాడు కాబట్టి కన్నా అని నామకరణం చేయడం జరిగింది. ఈ బుజ్జోడిని మా ఇంట్లో కన్నా అని పిలుచుకుంటున్నాము. నా చిన్న కొడుకు మాధవ్, వాడి ముద్దు పేరు కూడా కన్నయ్య. ఈయన పేరు కూడా అదే. వాడే వీడు, వీడేవాడు అన్నట్లుగా అయిపోయింది నా పరిస్థితి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. వీడియోస్ మధ్యలో కూడా ద్వారకు వెళ్ళాలి అంటూనే ఉండేదాన్ని. ఏంటో అవ్వలేదు. గత 7 సంవత్సరాల నుండి మ్యారేజ్ అయ్యాక నేను ద్వారకు వెళ్ళలేదు. మరలా ఇప్పుడే వెళ్ళడం. కానీ వెళ్ళాలని తీవ్రంగా కలవరించడానికి ఎట్లయితే ఏమిటి, చివరిగా ద్వారకు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు విడవలేక ద్వారకను విడిచేటప్పుడు ఈ చిన్ని కన్నయ్య, నీతో నేనున్నాను, నీతో నేను వస్తాను, నీతో నేను ఎప్పుడూ ఉంటాను, అసలు నీకు తోడు నీడ సర్వస్వము నేనే అని నాకు ప్రకటమై నాతో పాటు వచ్చేసాడు. కాబట్టి ఏదైనా సరే సోషల్ మీడియాలో భక్తిని ప్రొజెక్ట్ చేసేది, హరిభక్తి ప్రచారము కలియుగంలో బాగా ఉధృతంగా సాగడం కోసమే భక్తిని కానివ్వండి, స్వామిని కానివ్వండి, పూజా విశేషాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి సోషల్ మీడియాలో చూపించేది. దాన్ని కూడా ఏదో ప్రచారం కోసము, గొప్పతనం కోసము అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి. ఎవరు ఎలా అనుకున్నా సరే నాకే ఇబ్బంది లేదు. నాకు మాత్రము నా కృష్ణ పరమాత్మ ఎప్పుడూ తారసపడుతూనే ఉంటాడు, దొరుకుతూనే ఉంటాడు, నా కోసం వస్తూనే ఉంటాడు, నాతోనే ఉంటాడు, నా కోసమే ఉంటాడు. అదండి నేను మర్చిపోలేని మధురమైన ద్వారక యాత్రలో విశేషము. ఈ స్వామి నాకు తారసపడమే, నన్ను అనుగ్రహించడమే. ఆ తర్వాత హ్యాట్లని, బ్యాగులని, షాల్స్ అని ఇవన్నీ గిఫ్టులు. పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం వెళ్ళాను కదా, ఇంకా మా వాళ్ళందరూ కలిసి ఏవో ఒక గిఫ్టులు. ఈ బ్యాగులు నేను అసలు వాడను, ఇవి స్లింగ్ బ్యాగ్స్ వాడతాను నేను. అయినా వినరు. లగేజ్ ఎక్కువైపోయింది రిటర్న్లో వచ్చేటప్పుడు. చాలా వరకు తీసుకోకుండానే వచ్చేసాను నేను షాపింగ్ అది ఏం చేయనండి, కానీ స్వామిని మాత్రం పట్టుకొస్తా. అందరికీ పంచొచ్చులే, స్వామి రూపాన్నన్నా చూసి ఆనందిస్తారు కదా, ఎంత అందంగా ఉన్నాడో చూడండి. అవండి విషయాలు. అలాగే ఇంకా ద్వారకకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ఎడిట్ చేయలేదు. నిదానంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాంలేండి. మన భగవద్గీత వీడియోస్, అలాగే భక్తిపరమైన, ఆధ్యాత్మికపరమైన అవేర్నెస్ వీడియోస్ ఎప్పటిలాగే కంటిన్యూ చేద్దాము. ద్వారక విడవలేక కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు నాకు దొరికిన బుజ్జోడు మిమ్మల్ని అందరినీ కూడా కటాక్ష నేత్రాలతో చల్లగా చూసి అనుగ్రహించాలని, మీ ఇల్లు సిరి సంపదలతో నింపాలని,
మీ మనస్సు భక్తితో, ప్రేమతో, దయతో, ధర్మంతో నింపాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.